విహారీ 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 వీక్రాఫ్ట్ లో విహారీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళందరికీ వెంటనే ఎవరు వాళ్ళు? అదే అత్తయ్య అర్థం కావట్లేదు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి చూసి వస్తాను. బావా వద్దు బావా, వాళ్ళు ఎదుగో రాళ్ళు విసురుతున్నారు. అవును విహారీ గారు, మీరు వెళ్ళొద్దు. పెట్టుబడిదారులకు వెంటనే న్యాయం చేయాలి. విహారీ, వాళ్ళందరూ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు అనుకుంటా. మరి మన స్టాక్ ఒక్కసారిగా 80% పడిపోయింది కదా. అందరూ కోట్లల్లో నష్టపోయి ఉంటారు. నష్టపోతే మాత్రం ఇలా ఇళ్ల మీదకి వచ్చేస్తారా? అగ్రిమెంట్ చేసుకుని పని ఇవ్వకుండా మోసం చేసిన చేనేత కుటుంబాలకి వెంటనే న్యాయం చేయాలి. మీ వల్ల ఉన్న పనులు వదులుకొని పస్తులుంటున్నాం. నేను రిటైర్ అయిన డబ్బులన్నీ మీ స్టాక్స్ మీద పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రే విహారీ, ఉన్నావా సచ్చావా? రా వచ్చి మా కడుపు మంట తీర్చు, మాకు న్యాయం చేయి. విహారీ గారు ఆగండి, వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నా నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. వాళ్ళు నీ సమాధానం వినరు విహారీ. ఆగు విహారీ. అంబిక, పోలీసులకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వు. ఇలా ఇంటి మీదకి ఎలా వస్తారు? అత్తయ్య, మీరు దయచేసి గొడవ చేయకండి. ఎందుకు వద్దంటున్నావు విహారీ? వాళ్ళ వల్లనే కదా మనం నిన్నటి వరకు అలా బిజినెస్ చేసింది. వాళ్ళ డబ్బులు పెట్టుబడి వల్లే కదా మనం మార్కెట్లో నిలబడింది. ఈరోజు ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందని. ఇదేం చిన్న సమస్య కాదు బావా. సరే, సమస్య ఎలాంటిదైనా మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది.